ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మనం అంత క్షేమంగా అంత ప్రశాంతంగా పడుకొని ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి జాలి దయ కరుణ మన మీద ఉండబట్టే కదా. మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, మన మీద దయ చూపించి మనల్ని కూడా ఈ నూతన దినంలో ఉంచాడు కదా. మరి అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తామా? అలాగే ఈ రోజు అందరూ మరి దేవుని సన్నిధికి మందిరానికి వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోండి. మందిరానికి వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన సరి చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని నేను చెప్పట్లేదు. బైబిల్ ద్వారా తండ్రే మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారం దేవుని మందిరంలో తండ్రి కూర్చొని ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని మీరు గ్రహించండి. మనం చేసే ప్రతి పని తండ్రి చూస్తున్నాడు అని భయపడి ఎవరైతే తండ్రి సన్నిధిలో వణుకుతా ఉంటారో వాళ్ళ మీద తండ్రి కనికర పడతాడంట, వాళ్ళ మీద దృష్టి పెడతాడంట. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మందిరంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోండి, ప్రవర్తించండి. ఎవరు చూసినా చూడకపోయినా మన తండ్రి దృష్టి మన మీదే ఉండింది. ఎందుకంటే బయట ఎక్కడా ఉన్నట్ల దేవుని ఆవరణంలో దేవుని మందిరంలో ఉంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే అయోగ్యంగా ఎవ్వరూ కూడా క్రీస్తు శరీరం రక్తం తీసుకోవద్దండి. అయోగ్యంగా తీసుకున్నారంటే ఖచ్చితంగా మనకి అనారోగ్య సమస్యలు లేదా మరణాలు కూడా సంభవిస్తాయని నా మాట కాదు, దేవుడి తండ్రే బైబిల్ ద్వారా ఆల్రెడీ మీరు చదువుకుంటారు. బల్లారాధన ఇచ్చేటప్పుడు ప్రతిరోజు ప్రతి వారం కూడా ఈ వాక్యం చదవకుండా ఎవ్వరూ బల్లారాధన ఇవ్వరు కదా. కానీ మనం అది గ్రహించలేము, ఇప్పటి వరకైతే మనకు తెలియదు. కానీ ఇక నుంచి జాగ్రత్త పడండి. అయోగ్యంగా ఎవరైనా సరే క్రీస్తు శరీరం తీసుకుంటే, క్రీస్తు రక్తం తీసుకుంటే ఏమైందని తండ్రి చెప్పాడు? అనారోగ్య సమస్యలు, దానివల్ల కొంతమందికి అయితే మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని గడిచిన వారం అంతా మనం ఏదైనా విషయంలో తండ్రిని బాధ పెట్టామా, ఎవరినన్నా బాధ పెట్టామా, ఎవరినన్నా మోసం చేసామా, ఎవరినన్నా హింసించామా, అవన్నీ ఒక్కసారి పరిశీలన చేసుకున్న తర్వాత వాటన్నిటికీ క్షమాపణ అడిగి కన్నీటితో పశ్చాత్తాపడి ఆ తప్పులన్నీ ఒప్పుకున్న తర్వాతే తండ్రి క్రీస్తు శరీరం రక్తం తీసుకోండి. లేకపోతే నాకేం కాదు, మీకే నష్టం. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి. అలాగే వస్త్రధారణ కూడా తగుమాత్రపు వస్త్రాలతోనే వెళ్ళండి. మరీ అంత హెవీగా ఫంక్షన్కి వెళ్ళినట్టు, ఏదో పార్టీలకు వెళ్ళినట్టు వెళ్ళకండి. దానివల్ల మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరొస్తుల్లో బలహీనలు ఉంటారా, వాళ్ళు మన వల్ల వాళ్ళు పాపంలో పడిపోతారు. ఆ పరిస్థితి మన వల్ల రాకూడదు కదా. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం తగుమాత్రపు వస్త్రాలతోనే అణుకువతో జాగ్రత్తగా వణుకుతూ తండ్రి మందిరానికి వెళ్ళి జాగ్రత్తగా తండ్రి మనల్ని ఏ విషయంలో సరిచేసుకోమని హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ఆ ప్రకారంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఓకేనా? మరి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ కరుణ, మీ కృపగా మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి మరి ఇంత క్షేమంగా నా తండ్రి ఈ నూతన దినంలో మేల్కొన్నామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు లేదా మా అదృష్టమో కానే కాదు ప్రభా. కేవలం మీ కృప, మీ దయ, మీ జాలి, మీ కరుణ మా మీద, మీ వాత్సల్యత మా మీద నూతనంగా పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద కనికరపడి, మా మీద జాలిపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి
ఏ పాటి వారం నా ప్రభా. మరి ఎవరెవరైతే నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మరి గృహాలు మీరు దర్శించండి నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి ఏ ఏ అవసరత ఏ ఏ అక్కరలు కలిగి ఉన్నారో నా తండ్రి మీరే నా ప్రభా. వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి నా తండ్రి. మొదట మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. వాక్యం వినినప్పుడు వాక్యం చదివినప్పుడు ఏ విషయంలో నా తండ్రి నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, ఏ విషయంలో నా పద్ధతి ప్రవర్తన మార్చుకోమని తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు, ఏ విషయంలో నన్ను సరిచేసుకోమని చెప్తున్నాడు అని ప్రభా మీ మాటను గ్రహించి నా తండ్రి మరి ఆ ప్రకారంగా వాళ్ళని వాళ్ళు మార్చుకునే ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అవివేకులుగా కాకుండా వివేకులుగా నా తండ్రి బిడ్డలను తయారు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డల మనోనేత్రాలు తెరవండి. ఏ విషయంలో జారిపోతున్నారు, ఏ విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఆ గ్రహించే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నా తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నా ప్రభా. ఏ సమస్య వచ్చినా సమస్య వైపు కాకుండా ఆ సమస్య ఇందువల్ల వచ్చింది నా తండ్రి వల్ల, నా తండ్రికి నేను బాధ పెట్టుంటాను, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోలేదు అనుకుంటా, అందుకే నాకు ఈ సమస్య వచ్చిందని వాళ్ళు తెలుసుకొని నా ప్రభా ఆ తప్పు ఒప్పుకొని మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకొని ఇక ఆ తప్పు పాపం జోలికి పోకుండా ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా మీ మందిరానికి వెళ్తున్నారో వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారి మనసులో గృహాల్లో ఉన్నప్పుడే మీరు సిద్ధపరచండి ప్రభా. వారు చేసిన తప్పులు నా తండ్రి దయతో ప్రభా బిడ్డలు క్షమించిన తండ్రి వారే వాళ్ళంతటా వాళ్లే క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మీరే వారికి ఇవ్వండి నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ప్రభా మారు మనసు పొందుకోవాలని ఆశపడుతున్నారు, మీకు దగ్గర అవ్వాలని మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డల ఆశ నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మా కుటుంబాలు ప్రభా మే కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా ప్రభా, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి మీరే మా గృహాలు మమ్మల్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా, అయినా మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. మరి వర్షాల వల్ల బిడ్డలు ఎవరు ఇబ్బంది పడకుండా నా ప్రభా బిడ్డలకి ప్రభా మీ రక్షణ కంచె వేయండి. ఎవరు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా నా ప్రభా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు కలగకుండా నా తండ్రి వర్షాలు ఆపివేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే నా ప్రభా మరి హాస్పిటల్లో ఉన్నారు, మరి ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి బిడ్డల మీద ఒక్కసారి మీ హస్తం ఉంచి నా తండ్రి వారు చేసిన తప్పులు మొదట క్షమించి నా తండ్రి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. మరి మాటలు రావట్లేదని ప్రభా ఏ చిన్న బిడ్డలైతే బాధపడుతున్నారో నా తండ్రి ఆ బిడ్డ నోరు నా తండ్రి ఇప్పుడే మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత బిడ్డకిచ్చి నా తండ్రి మంచిగా మాట్లాడేలా ఆ బిడ్డ నోరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ప్రభా బిడ్డల తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా ఉద్యోగుల కోసం ఎవరైతే చూస్తున్నారో మీ మీదే ఆనుకోవాలి ప్రభా. నా తండ్రి ఇక్కడ వరకు నన్ను చదివించాడు, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నేనేదో భక్తి గలవాడు భక్తి గలదాడు అని కాదు, ఆయన జాలిగల తండ్రి కనికరగల తండ్రి. నా మీద కనికరపడి నా మీద జాలిపడి నాకు సరైన ఉద్యోగాన్ని నా తండ్రి చూపిస్తాడు. నేను నా తండ్రి వైపు చూస్తే చాలు. మనుషుల సహాయం నాకొద్దు, మనుషుల రికమెండేషన్ నాకొద్దు. నా తండ్రి నాకు కావాలి, నా తండ్రి ద్వారానే నేను ఉద్యోగాన్ని పొందుకోవాలనే మనసు విశ్వాసాన్ని బిడ్డలో నింపమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడిని మోయటన్నారు నాకు మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు ఎవరి కాలంలో ఉండగా మీ కాడిని మోసే కృప బిడ్డలకు అనుగ్రహించండి. మీ కాడిని మోస్తే ఎటువంటి మేలు కలుగుతుందో బిడ్డలు తెలుసుకునే ఆ హృదయాన్ని జ్ఞానాన్ని తెలివిని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా, చిన్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం. వారిని సరైన దారిలో ఎలా పెంచాలో మాకైతే తెలియదు ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి, మాకు తెలియదు నా తండ్రి. కానీ మీ చేతుల్లో పెట్టిన తర్వాత ఇక మేము దేని గురించి మేము ఆలోచించకుండా నా తండ్రి నా బిడ్డలు పెంచుతాడు. ఖచ్చితంగా నా తండ్రికి దగ్గర అవుతారు
అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. లోకానికి దగ్గర అవ్వకూడదు, లోకంలో బ్రతకకూడదు నా తండ్రి. మీ బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి, మీ వైపు మాత్రమే చూడాలి, మీ తోడు మాత్రమే బిడ్డలు కోరుకోవాలి, మీ సహాయం మాత్రమే బిడ్డలు కోరుకునే ఆ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాలు కరిగింపజేసి ప్రభా మెత్తటి మనసులుగా మార్చగల దేవా మీకే స్తోత్రం. సాత్వికమైన మనసు మీరు ఇవ్వండి, సున్నితమైన మనసును మాకు ఇవ్వండి, దీన మనసు ప్రభా మా అందరికి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు జీవితాన్ని మాకు ఇవ్వండి, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన మాకు ఇవ్వండి, తగ్గింపు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి ప్రభా. మరి ఆడంబరాలకి పోకుండా, గర్వం అహంకారంతో మేము ఉండకుండా నా తండ్రి దీన మనసు కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి నా తండ్రి. మరి ఉద్యోగాల కోసం నా ప్రభా, ఉద్యోగాలు పొందుకునే ఒక మంచి శుభవార్త నా ప్రభా బిడ్డలు మాతో పంచుకునేలా, మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే భూకంపాల వల్ల ఎటువంటి నష్టం జరగకుండా, బిడ్డలు భయపడకుండా నా తండ్రి మరి మీరే ధైర్యాన్ని ఇవ్వండి. మా తప్పే నా తండ్రి, మేం చేసిన తప్పుల వల్లే ఇలాంటి ఆపదలు విపత్తులు సంభవిస్తున్నాయి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం నా ప్రభా. మేము చేసిన తప్పులు దయచేసి క్షమించి ఎటువంటి ప్రమాదాలు విపత్తులు జరగకుండా నా తండ్రి మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా దేశం చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశ నాయకుల్ని ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేశాన్ని ఎలా పరిపాలించాలో వారికున్న సొంత తెలివితో కాకుండా, జ్ఞానంతో కాకుండా మీ మీదే ఆధారపడాలి. మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీరే నా తండ్రి బిడ్డలకి మంచి జ్ఞానం, తెలివితేటలు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి, ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి ప్రభా. ఏ పనిలో ఉన్నా సరే మీ గురించి మాత్రమే ఆలోచించాలి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పేలా ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులను కోల్పోయి ప్రభా అనాథలుగా ఉన్నారో వారి పక్షాన మీరున్నారు నా తండ్రి. ఆ బిడ్డలు నా ప్రభా మరి మీ కాపుదల, మీ భద్రతలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. మరి వారి పక్షాన మీరుండి వారికి ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి బాధలు, ఎటువంటి నా తండ్రి మరి లోటు లేకుండా మీరే సమృద్ధిగా బిడ్డలకి ప్రభా కావలసినవన్నీ ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. బిడ్డలకి ప్రభా బిడ్డల మీద జాలి కలిగించండి. ప్రతి ఒక్కరికి బిడ్డలకి సహాయం చేయాలనే మనసు మా అందరికి ఇవ్వండి నా ప్రభా. మాకున్న దాంట్లోనే నా తండ్రి మరి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే మనసు నా తండ్రి మీరిస్తేనే మేము పొందుకుంటాం, కానీ మా సొంతంగా మాకు రాదు నా ప్రభా. మరి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరే ఆశీర్వదించండి ప్రభా. మరి మా వద్దు నా తండ్రి మేము చేయదగిన ఆ పనిని నా ప్రభా మా శక్తి వంచన లేకుండా ఎలా చేయాలో బిడ్డలందరికీ మీరే నేర్పించి అలవాటు చేయండి ప్రభా. మరి మా కష్టం మేము పడకుండా మరి అప్పులైనా తండ్రి ఆ తర్వాత ఆ బాధలు మాకొద్దు నా ప్రభా. మా చేయగలిగిన ఆ కష్టాన్ని ప్రభా శక్తి వంచన లేకుండా చేసేలా మీ కృప అనుగ్రహించండి. మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. అనవసరమైన ఖర్చులకి పోనివ్వకుండా సరిగ్గా ఎలా ఖర్చు పెట్టుకోవాలో బిడ్డలకి తెలివి, జ్ఞానాన్ని ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. మరి వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి మోసపోయారు నా తండ్రి. మనుషుల మీద పెట్టి మనుషులను నమ్మి మోసపోయి ఒంటరిగా మిగిలిపోయి అనాథలుగా నా తండ్రి మరి దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. ఒక్కసారి వారి వైపు చూడండి. బిడ్డల మీద జాలి పడి వారి తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది మీరే నా ప్రభా. జాలిగల దేవా మరి బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి వారికి ఒక దారి చూపించమని అడుగుచున్నాం ప్రభా. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మరి విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా మరి బిడ్డలకు నా తండ్రి ఎవరు బాధ పెట్టకుండా నా ప్రభా మరి భర్తను కోల్పోయిన వారు మేము ఒంటరి వాళ్ళం అయిపోయామే అని బాధపడకుండా, భయపడకుండా నా తండ్రి మాకున్నాడు. నా కుటుంబానికి అండగా నా తండ్రి ఉన్నాడు. నేనెందుకు భయపడాలి, మేమెందుకు బాధపడాలి అని ప్రభా ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ధైర్యం తెచ్చుకొని మీ వైపే తిరిగేలా మరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డల
బిడ్డలను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా ప్రభా మరి మీకు మహిమకరంగా మీరు ఇష్టపడేలా మేము ప్రవర్తించడానికి మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.